ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి నవంబర్ 1వ తేదీన వీరికి గ్రహాల కదలికల్ని బట్టి వీరికి ఏం జరగబోతుంది, అలాగే గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీరికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీరు ఎక్కువ శుభవార్తలు వింటారు. అలాగే మీరు ఏ పనైనా మొదలుపెట్టినట్లయితే అది పూర్తిగా సంతోషంగా నెరవేరుతుంది. షష్టమ స్థానంలో చంద్రుడి వలన ఎంతో కాలంగా మొదలుపెట్టిన ఆ పని ఇప్పుడు పూర్తి అవ్వబోతుంది. కాబట్టి కాలంగా ఎదురుచూసిన పని ఇప్పుడు పూర్తి అవ్వడంతో ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్నటువంటి మంచి విజయం పొందుతారు. ఇక నుండి మీరు స్థిరాస్తి నుండి లాభాలను అందుకుంటారు. బుధుడు మీకు అనుకూలంగా ఉండడం వలన మీకు మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. అలాగే ఎక్కడ ఉన్నా మీరు మంచి పేరు హోదా నిలబడుతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు. స్త్రీ పురుష వశీకరణ గురూజీ శ్రీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. పరిష్కారం దొరుకుతుంది. వీరి వ్యాపారం గురించి తెలుసుకున్నట్లయితే వీరికి బుధుడు వల్ల వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు మంచి శ్రద్ధ ఎక్కువగా కలుగుతుంది. అలాగే తృతీయంలో సూర్యుడు ఉండడం వలన వీరికి ఆస్తులు అందుకుంటారు, లేదా మీ భార్య వలన ఏదైనా ఆస్తి కలిసి వచ్చే అవకాశం వస్తుంది. ఏదైనా మీరు గవర్నమెంట్కు సంబంధించింది ఏదైనా ప్రయత్నించినట్లయితే ఏదైనా సహాయం పొందుతారు. లో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగంలో బదిలీ మార్పులు తెలుస్తాయి. అలాంటి వ్యాపారం చేసినా, ఏ రంగంలో వ్యాపారం చేసినా కూడా వీరికి అన్నీ కలిసి వచ్చే అవకాశం వస్తుంది. ఎందుకంటే వీరి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి వీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరబోతుంది. అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి, కానీ వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో ఎవరితోనైనా కొన్ని వాదనలు జరగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన వీరు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. అలాగే గతంలో మొదలుపెట్టిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉండాలంటే శనివారం రోజున ఏవైనా పళ్ళు దానం చేయండి. వాటి వలన మీకు శని దోషాలు కాస్త తగ్గిపోవచ్చు. ఎవరికైనా వృద్ధులకైనా లేదా బ్రాహ్మణునికైనా దానం చేయండి. అలాగే ఏదైనా స్తోత్రం పఠించండి. సింహరాశి వారి లక్షణాలు ఏమిటంటే, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు హాస్య చతురత కలిగి ఉంటారు. వీరు సరదాగా ఉంటారు. లక్ష్య సాధనలో వేగంగా ఉంటారు. అలాగే క్రమశిక్షణ, సమయ పాలన ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ప్రశంసలను ఇష్టపడతారు మరియు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇష్టపడతారు. అలాగే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటారు. అదేవిధంగా ఇతరులను ఆకర్షించే శక్తి వీరికి ఉంటుంది. ఈ సింహరాశి వారి లక్ష్య సాధనలో వేగంగా ముందుకు వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. ఉన్నత స్థితి సాధించినా ఇంకా పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తారు. పోతే క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే బలమైన స్వీయ భావంతో ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు దృష్టి కేంద్రంగా ఉండటానికి చాలా ఇష్టపడతారు. వీరు ప్రశంసలతో వృద్ధి చెందుతారు. ఈ సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టపడతారు. వీరు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం గల నాయకులు, ఆధిపత్య స్వభావం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారు తమ లక్ష్యాలను నిర్దేశించని
వాటిని సాధించడానికి దృఢ సంకల్పం ఉంటుంది. అలాగే స్పాట్లైట్ను కోరుకుంటారు మరియు తమ ఉనికిని ప్రతిభను ఇతరులకు ప్రదర్శించడానికి చాలా ఇష్టపడతారు. ఈ రాశి వారికి నవంబర్ 1 నుండి వీరి మిశ్రమ ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఫలితాలు సగటు కంటే తక్కువ కూడా కనిపిస్తాయి. నవంబర్ 1వ తేదీన వీరి జాతకం ప్రకారం వృత్తిపరమైన ఇంటిని పాలించే గ్రహమైన శుక్రుడు ఈ నెలలో సాధారణ సానుకూల స్థితిలో ఉండడానికి భావిస్తున్నారు. వీరు ఏ వృత్తి జీవితంలో ఎటువంటి ముఖ్యమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండరు. మరో విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో వ్యాపారాలు కొంత మెరుగ్గా ఉండవచ్చు. అలాగే ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయి. పనిలో మంచి ఫలితాలు పొందుతాయి. విద్యార్థులు కష్టపడి చదివి ఫలితాలను అద్భుతంగా అందుకుంటారు. ఇక కుటుంబ వ్యవహారాలు సామరస్యంగా కొనసాగడం వల్ల చాలా అనుమాగంగా ఉంటుంది. అలాగే వైవాహిక సమస్యల పరంగా ఈ రోజుల్లో పురోగతి పెద్దగా సహాయం చేయదు. వాస్తవానికి వైవాహిక జీవితంలో లేదా ప్రేమ జీవితంలో ఎంత మౌనం పాటిస్తే మీకు అంత బాగుంటుంది. అలాగే వీరికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మరో మాటల్లో చెప్పాలంటే పొదుపు చేయడంలో పెద్ద సమస్యలు ఉండకూడదు. కానీ సమర్థవంతమైన పొదుపులు నిర్ధారించడానికి మీరు కొత్త పొదుపుగా ఉండాలి. నవంబర్ 1న వీరి రాశి ఫలం ప్రకారం ఈ రోజున ఆరోగ్యపరంగా మీకు మిశ్రమ నెలగా ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు బలహీనమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండడానికి మీ శరీరం మీపై శ్రద్ధ వహించడం, ఒత్తిడిని నిర్వహించడం మరియు తగినంత శ్రమ, విశ్రాంతి చాలా అవసరం. ఇక వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదం నుండి హాని కలిగించే అవకాశాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ రోజున మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ఫలితాలను బలహీనపడవచ్చు. ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజున జాగ్రత్తగా మరియు బుద్ధిపూర్వకంగా నడుచుకోవడం మీకు చాలా ముఖ్యం. ఈరోజు ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి ఈరోజు మీరు బ్రాహ్మణుడికి వెండితో చేసిన దీపాన్ని దానంగా ఇవ్వండి. దాని వలన మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అలాగే ఈరోజు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరిచే కార్యకలాపాలలో పాల్గొనడానికి మంచి సమయం కాబట్టి అనుకున్న వాటిని సమయానికి పూర్తి చేయండి.